హాయ్ అండి అందరికీ. సంకి టెంపుల్ ఎంట్రన్స్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సంకి టెంపుల్ అనగానే అందరికీ మూవీసే గుర్తుకొస్తాయి. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ దిగడానికి, టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గము. వెహికల్లోనే కూడా పైకి వెళ్ళిపోవచ్చు. రోడ్ మార్గం కూడా ఉంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏమైనా తీరని కోరికలు ఉంటే మెట్ల మార్గంలో మోకాళ్ళతోటి టెంపుల్లో వరకు నడుచుకుంటూ వెళ్తే ఆ కోరికలు తీరుతాయని అందరు నమ్ముతారు. పవిత్ర బంధం మూవీలో సౌందర్య గారు మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్తారు. మేమైతే వెహికల్లోనే గుళ్ళప్పటికి వచ్చామండి. గుడి నిర్మాణం చాలా బాగుంటుంది. గుడి మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది. సంగి టెంపుల్కి సంగి అనే పేరు ఎలా వచ్చిందంటే, సంగి వంశస్థులు ఈ టెంపుల్ని 1991 ఫిబ్రవరి 25న శంకుస్థాపన చేశారు. వారి ఇంటి పేరు మీదుగా ఈ టెంపుల్కి సంగి అనే పేరు వచ్చింది. ఇది మెట్ల మార్గం అండి. ఇక్కడ కోతులు చాలా ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సింహద్వారం నుంచి లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో సంగి వంశస్థులు ఫొటోస్ ఉంటాయి. రైట్ సైడ్లో స్టాచ్యూ ఉంటుంది. మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి గుడికి లెఫ్ట్ సైడ్లో పద్మావతి దేవి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది. అందరు దేవుళ్ళు ఉంటారు. పద్మావతి దేవి టెంపుల్ పక్కన మండపం అష్టలక్ష్మి ఉంటారు. పద్మావతి దేవి టెంపుల్ పెద్ద గంట లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రైట్ సైడ్లో రాధాకృష్ణులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత, నవగ్రహాలు, శివాలయం